దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. మీ ప్రార్థనలు ఒక్కటి కూడా వృధాగా కాలేదు అనేటువంటి ఈ అంశము మనము ధ్యానించుకుందాము. మరి నేను విశ్వాసంలో ఎదుగుతున్న కొరతల్లో రక్షించబడిన తర్వాత కొన్ని పరిస్థితులు మరి వ్యతిరేకంగా వచ్చినప్పుడు, కొన్ని శోధనల గుండా మరి నేను వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు నా మనసులోంచి వచ్చే ప్రశ్నలు ఏంటంటే, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నేను చేసే ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? నా హృదయం లేదన్నా తప్పు ఉందా? నేను ఇంకా పాపంలో ఉన్నానా? నా పాప జీవితము వలననే నా ప్రార్థనకు జవాబు దొరకట్లేదా అనేటువంటి అనేక ప్రశ్నలతో నేను చాలాసార్లు, చాలా రోజులు, మరి కొద్ది సంవత్సరాలు నేను సతమతం అయిపోయినటువంటి రోజులు ఉన్నాయండి. ఆల్మోస్ట్ మరి ఈ వాక్యం వింటున్న మీలో కూడా కొందరికి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయేమో, ఇలాంటి ప్రశ్నల ద్వారా మరి మీరు కూడా సతమతం అవుతున్నారేమో, చింతలోకి వెళ్తున్నారేమో, డిప్రెషన్లోకి వెళ్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు బయలుపరుస్తున్నారు. మరి విశ్వాసంలో మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారైతే కనుక, ఎక్కువగా మరి మీకు వాక్య జ్ఞానము లేకపోతే కనుక, మరి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం సరిగా లేకపోతే, మీరు క్రొత్తగా రక్షింపబడిన వారైతే కనుక ఖచ్చితంగా మరి మీకు ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తాయి. నేను ఎందుకు నా అనుభవాలు, నా వ్యక్తిగత విషయాలు చెప్తుంటానంటే, అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి, అవన్నీ ఆ ఒక్క అనుభవాలన్నీ నాకు తెలుసు కాబట్టి, ప్రతిదీ కూడా నా అనుభవంతోనే నేను పోల్చుకుంటాను. ఇతరుల అనుభవాలు చెప్పడం కన్నా, ఇతరుల గురించి చెప్పడం కన్నా, షేర్ చేయడం కన్నా, నేను ప్రత్యేకంగా అవన్నీ రుచి చూసి వచ్చాను కాబట్టి నా గురించి నేను బాగా చెప్పుకోగలను, బాగా వివరించగలను. ఆ సమస్యల్లో నుండి, అలాంటి ప్రశ్నల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలాగా బయటికి తీసుకొచ్చారు, ఏ విధంగా నన్ను విడిపించారు, వాటిలో నాకు ఎలా జయాన్ని ఇచ్చారనేది నేను నా గురించి చెప్పగలను కరెక్ట్గా. ఇతరుల అనుభవాల కన్నా కూడా నా అనుభవాలకి నేను ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తాను. అంటే ఇతరుల్ని గురించి మీరు తక్కువగా చూస్తున్నారా అంటే అలా కాదండి. ఎవరు మరి వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవించి వస్తారు కాబట్టి, ఆ కష్టాలలో నుండి బయటకు వస్తారు కాబట్టి, ఆ పెయిన్ ఏంటో ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు అది అనుభవపూర్వకంగా చెప్తారు కాబట్టి దానిలో అభిషేకం ఎంత ఎక్కువగా ఉంటుంది. అది వింటున్నప్పుడు మీకు మరి మీ జీవితాల్లో కూడా అనేక సమాధానాలు, అనేక ప్రశ్నలకు జవాబులు మీకు దొరుకుతాయి. అందువల్లే నా అనుభవాలను ఎక్కువగా మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటాను. మరి నేను విశ్వాసాల్లో ఎదుగుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలే వచ్చినాయండి. అప్పుడు మరి ఎన్నోసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని, ఎన్నోసార్లు చింతలోకి వెళ్ళిపోయేదాన్ని. నా ప్రార్థనకు ఎందుకు జవాబు దొరకట్లేదని. మరి వాక్యం చదువుతున్నప్పుడు, మందిరానికి వెళ్తున్నప్పుడు, ఇంట్లో కుటుంబంగా కూడి ప్రార్థించుకుంటున్నప్పుడు అన్నీ చక్కగా చేసుకుంటూ ఉండేవాళ్ళము. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకని సందర్భాలు నా జీవితంలో వస్తే మాత్రము వెంటనే నిరాశ వచ్చేది. వెంటనే మరి నేను కుళ్ళి ఏడ్చిన సందర్భాలు ఉండేవి నా లైఫ్లో. మరి అటువంటి సంవత్సరాలలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ ఒక్క చింతలో నుండి, డిప్రెషన్లో నుండి నన్ను బయటికి ఎలాగ తీసుకొచ్చారంటే, ఏ విధంగా తీసుకొచ్చారంటే, వాక్యంలో అవగాహన నాకు నేర్పించి నన్ను వాటి నుంచి బయటికి తీసుకొచ్చారండి. చాలామంది వాక్యం చదువుతాం, వాక్యంని బడబడ చదువుకుంటూ వెళ్ళిపోతాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇలాగా అన్ని సువార్తలు పాస్టర్ గారు నోట్లో నుంచి ఒక్క మాట రెఫరెన్స్ వస్తుంటే చాలు, దాన్ని కంప్లీట్ చేయడానికి చాలామంది సంఘంలో స్త్రీలు, పురుషులు మరి వారి యొక్క స్వరాన్ని ఉపయోగిస్తుంటారు. నేను అనుకునేదాన్ని చర్చికి వెళ్తున్నప్పుడు, ఇంత జ్ఞానం వీళ్ళకి ఎలాగొచ్చింది,
ఇంత జ్ఞాపక శక్తి వీళ్ళకి ఎలాగుంది? పాస్టర్ గారు ఒక్క మాట చెప్తుంటే చాలు కంటతగా చెప్పేస్తున్నారు. నేను ఇలా చెప్పలేకపోతున్నానే, నేను ఇలాగా వీళ్ళతో పాటు కంటిన్యూగా మాట్లాడలేకపోతున్నానే అనే ఫీలింగ్ నాలో చాలా రోజులు ఉండేదండి. అయితే నేను పరీక్షించి గమనించి చూసింది ఏంటంటే, వాక్యము చెప్పిన వాళ్ళందరూ జ్ఞానవంతులని అయితే కాదండి, జ్ఞానవంతులైతే కాదు. లేకపోతే వాళ్ళకి అన్నీ తెలుసు, వారికి ప్రతిదీ కూడా దానిపైన నాలెడ్జ్ ఉందని కాదు దాని అర్థం. వాక్యము కంటత వచ్చేస్తాయి వినగా 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 వినగా. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి బట్టి అని పెడతారు చూడండి. స్కూల్లో ఒకే పాఠాన్ని పదే 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 టీచర్స్ చెప్తుంటారు. నాకు 10th క్లాస్లో మాకు ఒక సోషల్ టీచర్ ఉండేవారు. ఆయన సార్ అన్నమాట. ఆయన మరి పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కావచ్చు, షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, ఆ ఒక్క చిన్న చిన్న షార్ట్ ఆన్సర్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, మ్యాచింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఎలా చెప్పేవారంటే మాకు పెద్ద పెద్ద గొంతుతో అరుస్తూ ఆయన ఆ ఒక ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మా నోటి ద్వారా చెప్పించేవారు అనమాట. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అవన్నీ. అవి ఏంటంటే ఇంకా అలా ఆయన చెప్పి చెప్పి అరిచి 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 ఇంకా ఒకనొక టైంకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన నోట్లోంచి ఒక మాట మాట్లాడుతుంటే చాలు మొత్తం మేమే చెప్పేసేవాళ్ళం. ఆయన ఏం చెప్పబోతున్నారో మాకు అర్థమైపోయేది అనమాట. అంత ఫాస్ట్గా మేము దాన్ని క్యాచ్ చేసాం కొద్ది నెలలకి. దాన్ని ఏమంటారంటే బట్టి అంటారు. బట్టి కొట్టడం. ఒకటే దానిని మరలా 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 చదవటం వల్ల అది మన మైండ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆటోమేటిక్గా అది మన మైండ్ దాన్ని రీకలెక్ట్ చేసి చెప్పేస్తుంది. అది కేవలము మీ యొక్క మైండ్లోకి వెళ్తుంది తప్పితే మీ యొక్క హృదయంలోకి అది వెళ్ళట్లేదు. చాలాసార్లు మనం వాక్యం ఇలాగే చదువుతామండి. వాక్యము ఎలాగా చదువుకుంటామంటే అది ఏదో నేను కంటతాగా నా నోట్లో రావాలి, నా నోట్లో అది చెప్పాలి అని అనుకుంటాం తప్పితే దానిలో అవగాహన ఏంటో మనకు తెలియదు, దానిలో అర్థం ఏంటో తెలియదు, దాని శక్తి ఏంటో మనకు తెలియదు. దానిలో ఉన్నటువంటి ఆ ఒక ప్రత్యక్షత, ఆ మర్మము, దేవుడు ఎందుకు ఈ మాట వ్రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుచేత ఈ యొక్క వచనము ఇక్కడ చెప్పారు అనేటువంటి విషయాలు చాలామంది గమనించరు. అందువల్లే వాక్యం ఎంత చదివినా సరే వాక్యంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో పనిచేయట్లేదు. అర్థమవుతుందండి? మరి కొద్ది సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాక్యంలో అవగాహన నేర్పించాక, వాక్యం ఎలా చదవాలో నేర్పించాక, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానిలో శక్తి ఎలా మనము గ్రహించాలో నేర్పించాక అప్పుడు నేను ఇక చింతించడం మానేశానండి. ఆ ప్రతి సమస్యని కూడా ఎలా జయించాలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎదుట ఉన్నటువంటి శత్రువుతో మనము యుద్ధం చెయ్యాలి అనంటే ముందుగా మనకు అభ్యాసం కావాలి. ఏ అభ్యాసం లేకుండా, ఏ శిక్షణ లేకుండా యుద్ధానికి వెళ్తే ఫ్రంట్ లైన్లో మనల్ని నుంచోపెడితే ఒక్క దెబ్బలో శత్రువు మనల్ని చంపేయగలడు. అపవాదితో మనం పోరాడాలనంటే, అపవాదితో మనం జయించాలంటే మనకి వాక్యంలో ఉన్న శక్తి తెలియాలి, తండ్రి యొక్క గొప్పతనం తెలియాలి, తండ్రి యొక్క ఆ ఒక ప్రత్యక్షతలు, ఆ మర్మాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి వాక్యముతో సాతానుని కనుక మనం ఎదిరిస్తే సాతానుడు మన నుంచి పారిపోతాడు. హల్లెలూయా. మరి ప్రార్థన ఎందుకు వినట్లేదు, ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అని చాలాసార్లు మనం చింతిస్తాం. అయితే ప్రభు ఒక మాట చెప్తున్నారండి. ఒక వచనము చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశింపదు. మరి తల వెంట్రుకల గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, స్త్రీ యొక్క తల వెంట్రుకలు ఆమెకు మహిమగా ఇవ్వబడి ఉన్నాయంట. మహిమ, దేవుడు మనకి ఇచ్చినటువంటి మహిమ మన యొక్క వెంట్రుకలు.
అది దేవుని యొక్క మహిమ. సో ఈ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు, ఒక్కటి కూడా కింద పడిపోదు, ఒక్కటి కూడా మరి రాలదు అని ప్రభు ఇక్కడ చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటేనండి, మీ ప్రార్థనలు ఒక్కటి కూడా నేను వృధాగా పోనివ్వను, నా మహిమను మీ పైనుంచి నేను తీసేయను. నేను నీకేదైతే మహిమ ఇచ్చానో, నేను నీకేదైతే ఘనతనిచ్చానో, నేను నీకేదైతే ఆ ఒక వాత్సల్యాన్ని ఇచ్చానో అది నేను నీ నుండి దూరము చేయను. హల్లెలూయా. మీరు భయపడద్దు గనుక మీరు భయపడకండి. మీ ప్రార్థనలు ఒక్కటి కూడా వృధాగా కాలేదు, మీ ప్రార్థనలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. అర్థమవుతుందండి? ఒక్కొక్కటి దేవుడు లెక్కిస్తున్నాడంటండి. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, నువ్వు చేసే మూలుగుల ప్రార్థన, నువ్వు చేసే వ్యక్తిగత ప్రార్థన, నువ్వు చేసే కుటుంబ ప్రార్థన, నువ్వు చేసే సంఘ ప్రార్థన, నువ్వు చేసే చిన్నపిల్లలతో కూర్చుని నీ పిల్లలతో చేసే నువ్వు ప్రార్థన, వ్యక్తిగతంగా నువ్వు కుళ్ళి ఏడ్చినటువంటి ఆ ప్రార్థనలు, రహస్యమందు చేసినటువంటి ప్రార్థనలు, ప్రతి ప్రార్థన సమస్తమును కూడా దేవుడు విన్నాడు, లెక్కించాడు, దాన్ని భద్రపరిచాడు, దానికి జవాబులు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒక్క పిచ్చుక కూడా కింద పడడము దేవుడు ఇష్టపడడంటండి. ఆ పిచ్చుకనే దేవుడు అంత ఘనముగా మరి దాన్ని చూసుకుంటున్నప్పుడు, అంతకన్నా శ్రేష్టమైన వాడవు, అంతకన్నా శ్రేష్టమైన దానవు నీవు అని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. నీ యొక్క తల వెంట్రుకలనే దేవుడు అంతగా లెక్క పెడుతుంటే, నీ తల వెంట్రుకలనే దేవుడు అంతగా మరి నశించిపోకుండా కాపాడుతుంటే, మరి నీ ప్రార్థనలను, నీ కన్నీటిని, నువ్వు చేసిన త్యాగమును, నీ యొక్క సమర్పణను, నీ యొక్క ఉపవాసమును, నీ యొక్క సమయమును, దేవుడి కోసం నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడి కోసం నువ్వు కేటాయించినటువంటి సమయాన్ని, ఆయన కోసము నీ యొక్క సమస్తాన్ని నువ్వు నష్టపరుచుకున్న విధానమును, అన్నీ విడిచిపెట్టినటువంటి విధానమును దేవుడు ఎలా మర్చిపోతాడు? దేవుడు ఎలాగా వాటిని వృధాగా పోనిస్తాడు? ఒక తల వెంట్రుకనే పడనివ్వకుండా కాపాడుచున్నటువంటి దేవుడు, లెక్కిస్తున్నటువంటి దేవుడు, నీ త్యాగము, నీ కష్టము, నీ బాధ, నీ వేదన, నీ ఇరుకు, ఇబ్బంది అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, మీ ప్రార్థనకు కాస్త ఆలస్యం అయితే, మీ ప్రార్థనకు జవాబు దొరకకపోతే మీరు వెంటనే, అయ్యో దేవా నేను పాపినయ్యా, అందుకేనే నాకు ఏమీ దొరకట్లేదయ్యా, నాకు ఏ జవాబు రావట్లేదయ్యా, నేను ఎంత ప్రార్థన చేస్తా నాకు దీని నుండి నేను జవాబు పొందుకోలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారేమో. అది ఆ మాట అనుకునేది మీరు కాదండి, మీలో సాతానుడు పనిచేస్తున్నాడు. సాతాను యొక్క పేరేంటో తెలుసు కదా? అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు. వాడి పేరులోనే ఉంది అబద్ధం, వాడి పేరులోనే ఉంది ప్రశ్న. అపవాది ఆ పాము యొక్క సింబల్ తెలుసు కదా, ఇలా ఉంటుంది, అది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. హవ్వ దగ్గరికి, ఆదాం దగ్గరికి కూడా ప్రశ్నలతో వచ్చింది, సందేహాలతో వచ్చింది. ఇది జరుగుతుందా? ఇది ఇలా అవుతుందా? మీరు నిజంగా మరణిస్తారా? మీరు నిజంగా మరి అది తింటే మీరు మరణించేస్తారా అని ఇలాగ అనేక ప్రశ్నలు పెట్టింది, అనేక అనుమానాలు పెట్టింది, అనేక భయాలు పెట్టింది, అనేక అపోహలు పెట్టింది. దేవుడి నుండి దూరం చేసేసింది, దేవుడి సన్నిధి నుండి బయటకు వెళ్ళగొట్టేసింది. మరి అపవాది యొక్క ట్రిక్స్ ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు వినట్లేదు, దేవునికి అక్కర్లేదు, దేవునికి మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు చేసేటువంటి ప్రార్థనలే ఆయన వింటాడు. మరి మీరేదో పాపంతో ఉండడం వల్ల, లేకపోతే మీరేదో అపవిత్రతలో ఉండడం వల్ల దేవుడు వినట్లేదేమో, అందుకే నీకు జవాబు రావట్లేదేమో, నీ ఉపవాసం, నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా కానీ దేవుడు చూడట్లేదు, దాన్ని లెక్క చేయట్లేదని మీకు వచ్చి అబద్ధాలు చెప్తాడండి. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా వాక్యపు జ్ఞానం లేనివారు, మరి తండ్రి యొక్క ఆ యొక్క శక్తిని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని తెలుసుకొని వారు అపవాది చెప్పే ప్రతి మాటలకు కూడా లోబడిపోతారు, లొంగిపోతారు, వాడి మాటలను నమ్మేస్తారు. నమ్మి చింతలోకి, డిప్రెషన్లోకి, నిరుత్సాహాల్లోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతారు. చక్కగా ప్రార్థించే వాళ్ళు, చక్కగా మరి ఉపవాసం ఉండేవాళ్ళు, చక్కగా మరి దేవుడి మందిరానికి వెళ్ళేవాళ్ళు ఈ చిన్న చిన్న ప్రశ్నలు, అనుమానాలు, సందేహాల వల్ల, అవిశ్వాసపు మాటలు ఎక్కువగా వినటం వల్ల, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండడం వల్ల
ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు వినటం వల్ల ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు, మీ పాస్టర్ గారు ఇంత ప్రార్థన చేస్తున్నారు, నీకైనా ఎందుకు విడుదల కలగట్లేదు? మీ పాస్టర్ గారు అంత గొప్పగా మరి నీ గురించి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటున్నారు, మరి అయినా సరే నీకెందుకు దురాత్మ అల్లట్లేదు? మీ పాస్టర్ గారు మరి మీ యొక్క ఇంటికి వచ్చి మరి ఎన్ని గృహ కూడికలు పెడుతున్నారు, ఎన్ని కుటుంబ ప్రార్థనలు చేపిస్తున్నారు, అయినా సరే మీ ఇంట్లో ఎందుకు అప్పులు వెళ్ళట్లేదు? అప్పుల బాధ సమస్య నుంచి మీరు ఎందుకు బయటికి రావట్లేదు అని చెప్పి ఆ సంఘ కాపరి మీద, సంఘం మీద బురద జల్లే విధంగా అనేక మంది మరి ఈరోజు అవిశ్వాసపు యొక్క మాటలు విని కొందరు ఏం చేస్తున్నారు తెలుసా అండి? సంఘానికి రావడం మానేస్తున్నారు, ప్రార్థన చేయడం మానేస్తున్నారు, చింతలోకి నిరాశలోనికి వెళ్ళిపోయి మందిరాన్ని దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. అయితే ప్రభు చెప్తున్నారు, నువ్వు భయపడొద్దు, నువ్వు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే కూడా నువ్వు శ్రేష్టమైన దానవు. దానినే నేను పోషించుచున్నప్పుడు, దానినే నేను పట్టించుకుంటున్నప్పుడు, దాని గురించే నేను కేర్ తీసుకుంటున్నప్పుడు నేను నిన్నెందుకు పట్టించుకోను? నేను నీ గురించి ఎందుకు మరి ఆలకించను? నువ్వు చెప్పేటువంటి మాటలను వినకుండా నా చెవులను నేను ఎందుకు మూసుకుంటాను? దావీదు భక్తుడు చెప్తాడు, నా ప్రార్థన ఆలకించువాడా, నా మొరలను వినేవాడా అని దావీదు భక్తుడు అంటుంటాడు తన కీర్తనల్లో. మన ప్రార్థనలు వినడము దేవునికి ఇష్టమండి, మన మొరలను వినడము దేవుడికి ఇష్టము. మన ప్రతి కన్నీటిని కూడా ఆయన తన బుడ్డిలో దాచుకున్నాడంట. హల్లెలూయా. మన ప్రతి కన్నీటిని కూడా ఆయన భద్రపరుచుకున్నాడంటండి. ఈరోజు మీరు ఏదైతే కన్నీరు కార్చారో, మీరు ఏదైతే మరి ఆ సమయాన్ని ఆ కన్నీటితో మీరు విత్తారో, కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, కన్నీటితో విత్తేవారు సంతోషము గానములతో పణలు కోస్తారు. మీరు కన్నీటితో ఏదైనా కనుక విత్తినట్లయితే, ఒక వ్యాపారం కావచ్చు, ఒక మరి పొలము కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక సేవ కావచ్చు, ఏదైనా సరే కన్నీటితో కనుక మీరు విత్తినట్లయితే, కన్నీటి ప్రార్థనతో, ఆ కష్టముతో, ఆ కష్టార్జితంతో మీరు ఏదైతే చేస్తారో అది ఎప్పటికీ వృధా కాదండి. కొద్ది రోజులకి ఏమొద్దంటే మీరు సంతోష గానాలతో దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆ పనులను తీసుకుంటారంట. అంటే ఆశీర్వాదాన్ని మీ జీవితంలోనికి మీరు స్వీకరిస్తారు. హల్లెలూయా. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాడు అని వాక్యం రాయబడింది. మనము నిద్రించుచున్నప్పుడు, మనము మరి మౌనంగా ఉండి ఓర్పుతో సహనముతో దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు అకస్మాత్తుగా మన జీవితంలో ఆశీర్వాదాలను దేవుడు రిలీజ్ చేస్తాడండి. అవునండి, నమ్మండి. నమ్మిన వారు ఆమెన్ అని చెప్పండి. అకస్మాత్తుగా మన జీవితంలో ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. ఆదాము నిద్రించుచున్నప్పుడు మరి ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి అవ్వను తయారు చేశాడు. మరి ఆయన నిద్ర లేచి చూసేటప్పటికల్లా ఒక స్త్రీ ఆయన ఎదురుకుండా ఉన్నది. ఆమెను చూసి ఈమె నారి అనబడును, ఈమె పేరు హవ్వ అని చెప్పి ఆయన నామకరణం చేసి ఆమెను భార్యగా ఆయన స్వీకరించాడు. ఆమెను ప్రేమించాడు. వన్ సింగిల్ నైట్లో, ఒక స్లీప్లో దేవదేవుడు ఆదాముకి సాటైన భాగస్వామిని ఇచ్చేశాడండి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు అడగలేదు దేవుణ్ణి, ప్రభువా నాకు ఈ సహాయం కావాలి, నాకు ఈ భాగస్వామి కావాలని ఎప్పుడు ఆదాము అడగలేదు హవ్వ కోసం. కానీ దేవుడే ఆయనలో ఉన్నటువంటి అవసరతను గమనించాడు. ఈయనకి ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, నదులు, జలచరాలు, మరి సముద్రాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క అవసరతను, ఆదాము యొక్క అవసరతను తీర్చగలిగేటువంటి సాటి అయిన సహకారి లేదు అని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడే ఆయన యొక్క అవసరాన్ని తీర్చడానికి ఆయన నిద్రింపజేసి ఆయన ప్రక్కటెముకను తీసి హవ్వను సృష్టించి హవ్వను మరి సాటైన భాగస్వామిగా ఆదాముకు మరి అనుగ్రహించాడు. దేవునికి తెలుసు నీ అవసరతలు ఏంటో, దేవునికి తెలుసు నీలో ఉన్నటువంటి బాధ ఏంటో, నీలో ఉన్నటువంటి కష్టం ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు ఎంతగా స్ట్రగుల్ అవుతున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఎంతగా మరి రోధిస్తున్నావో ఆయనకి తెలుసు. ఆయన కనికరించే దేవుడు అండి. ఆయన కనికర స్వరూపుడు. ఆయనను అడిగిన వాళ్ళకి, ఆయనను మరి ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టిన వాళ్ళకి ఆయన లేదు అని ఎప్పుడు చెప్పడు. ఇది నా దగ్గర లేదు, ఇది నేను ఇవ్వలేను అని ఎప్పుడు చెప్పలేదు.
మరి ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. హల్లెలూయా. చూడండి, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. ఆమెన్. మీరు దేనిని అడుగుతారో ఆయన నామంలో తండ్రి కుమారుని యందు మహిమపరచబడడానికి దాన్ని చేస్తారంట. మీరు నా నామమున ఏం అడిగినా సరే నేను చేస్తాను. ఏది మీరు కావాలని కోరినా సరే నేను దాన్ని చేస్తాను. నా చిత్తానుసారంగా మీరు ఏది కోరుకున్నా సరే, నా చిత్తానుసారంగా మీరు ఏది కోరుకున్నా సరే నేను ఇవ్వగలిగిన దేవుణ్ణి. నా తండ్రి కుమారుణ్ణి మహిమపరచడానికి ఆయన మన యొక్క కోరికలను తీర్చే దేవుడు అండి. మన యొక్క హృదయ వాంఛలను తీర్చే దేవుడు, మన యొక్క ఆశలను తీర్చే దేవుడు. నిశ్చయముగా ముందుగతి నీకు రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని వాక్యం సెలవిస్తుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ ఎండ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుందండి. ఆ వాక్యం నాకు చాలా ఇష్టం. డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ ఎండ్. ప్రతి సమస్యకు కూడా ముగింపు ఉంది. నిశ్చయముగా నీ సమస్యలకు ముగింపు ఉంది. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఆయన నీ యొక్క కోరికలను తీరుస్తారు. మన శారీరకపు తల్లిదండ్రులు మన బిడ్డలు ఏదన్నా అడిగినప్పుడు, మరి వారి పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు ఆయన మరి ఆ తల్లిదండ్రులు వారి యొక్క కోరికలు తీర్చరా అండి? వాళ్ళు అడిగినవి విషయాలు తీర్చరా? కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగింది ఏదో ఇవ్వాలని తల్లిదండ్రి ఆశపడతారు. ఎందుకంటే ఆ కుమారుడు ఆ కుమార్తె సంతోషంగా ఉండడము, వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు ఉండడము, వాళ్ళు చక్కగా వారి యొక్క వాళ్ళ ఫ్యామిలీస్లో కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, వాళ్ళు వర్ధిల్లడము, వాళ్ళ అభివృద్ధి చెందడం అనేది ప్రతి తల్లి తండ్రి కోరుకునేటువంటి ఆశ, వారి యొక్క ఉత్తమమైనటువంటి వాంఛ అది. వాళ్ళు అడిగిన దానికన్నా కూడా ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నవి అక్కడెక్కడ పీకి, మరి అక్కడ దాచినవి ఇక్కడ దాచినవి అన్నీ తీసుకొచ్చి ఇస్తారండి తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ బిడ్డ ఆ డబ్బు లేదనో, లేకపోతే ఆ ఒక అవసరం తీరలేదనో, ఎక్కడ ఏడుస్తాడో ఏమైపోతాడో అని చెప్పి ఆ పిల్లల కోసం పరితపిస్తున్నారు మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు. వాళ్ళని విదేశాలు పంపించాలని, వాళ్ళని చక్కగా చదివించాలని, వాళ్ళు అడగక మునిపే వాళ్ళ అక్కరలను ఎరిగి తల్లిదండ్రులు మరి చక్కగా వాళ్ళని ఈ రోజుల్లో చదివిస్తున్నారు. మరి మా జనరేషన్లో అయితే మరి అప్పట్లో పేరెంట్స్ అలాగుండేవాళ్ళంటే వాళ్ళు ఏది చదవమంటే అదే చదవాలి, ఏది ఏ కోర్స్ చేయాలంటే ఆ కోర్సే చేయాలి, ఏది మరి అప్పట్లో ఏది ఎక్కువగా ట్రెండ్లో ఉంటే, ఏది ఎక్కువగా ఫామ్లో ఉంటే మంచిగా అదే చేయమనేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారారండి. ఇప్పుడున్న పేరెంట్స్ చాలా అర్థం చేసుకుంటున్నారు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని. వారి యొక్క టాలెంట్స్ ఏంటో చూస్తున్నారు. ఫస్ట్ వాడికి మ్యూజిక్ ఇష్టమా, పెయింటింగ్ ఇష్టమా, డాన్సింగ్ ఇష్టమా, మ్యూజిక్ మరి సింగింగ్ ఇష్టమా, లేదా వంట చేయగలుగుతాడా, వంట చేస్తుందా, ఇలాగా మరి వారి లోపల ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని బయటికి తీసుకొస్తున్నారు ఇప్పుడున్న పేరెంట్స్. చక్కగా వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు. ఇదివరకు రోజుల్లో అలా కాదు, ఓన్లీ చదువు 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 చదువు. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఆ చిన్న పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆ ఫోర్స్ తట్టుకోలేక, ఆ యొక్క ప్రెషర్ తట్టుకోలేక ఆ చదువులోనే ఉండేవారు. వారి యొక్క టాలెంట్స్ అన్నీ కూడా కనుమరుగైపోయేవి. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకుంటున్నారు, వారి యొక్క ఆలోచనలకు వాల్యూ ఇస్తున్నారు. వారు ఏది అడుగుతారో అది చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు. మరి ఈ లోకపు తల్లిదండ్రులే అన్ని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు నీ పరమ తండ్రి, నీ తల్లిని తండ్రిని సృష్టించినటువంటి తండ్రి, మరి ఆయనకు తెలియదా నీలో ఏముందో, నీకు ఏం కావాలో ఆయనకు తెలియదా? ఆయన అంత కఠినాత్ముడా? ఆయన అంతగా నిన్ను మరి బాధ పెట్టే దేవుడా? మరి ఒక వ్యక్తి మందిరానికి రాకపోతే ఎందుకు మందిరానికి రావట్లేదు, ఏమైందంటే దేవుడు నన్ను ఆపేశాడండి అని చెప్తున్నారు ఆయన.
మరి ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఎందుకు ఆపుతాడండి మందిరానికి రాకుండా? దేవుడు ఎందుకు నువ్వు మందిరానికి వెళ్ళొద్దు అని చెప్తారండి? వింత జవాబులు ఇస్తున్నారు ఈ రోజుల్లో విశ్వాసులు. దేవుడు ఎవరిని కూడా ఆపడు. దేవుడు ఎవరిని కూడా నువ్వు ప్రార్థించొద్దు, నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, నీకు ఒంట్లో బాగాలేదు కాబట్టి, లేకపోతే నీకేదో ఇలా ఉంది కాబట్టి, అలా ఉంది కాబట్టి నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దని దేవుడు ఎప్పుడు చెప్పడు. అపవాది చెప్తాడు అలాగా. నువ్వు మానేయి, నీకేం జరగట్లేదు కాబట్టి నువ్వు మానేయి, నీకు వ్యాపారంలో అభివృద్ధి లేదు కాబట్టి నువ్వు మానేయి, నీకు లాభాలు రావట్లేదు కాబట్టి దేవుడిని వదిలేయి అని అపవాది చెప్తాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, బంధువులు చెప్తారు. అపవాది ఎవరినో ఒకరిని యూజ్ చేసుకుంటాడండి. మన ఇళ్లల్లోనో మన చుట్టుపక్కల వాళ్ళల్లోనో ఎవరినో ఒకరిని యూజ్ చేసుకొని నువ్వు చేసే దానిని పాడు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. దేవునితో నీ కనెక్షన్ కట్ చేయడానికి, దేవుడి నుంచి నన్ను దూరం చేయడానికి వాడు గర్జించి సింహం వల్ల ఎవరిని మిరింగుదనా అని తిరుగుతాడంట. కాబట్టి జాగ్రత్త ప్రియమైన సోదరి సోదరులారా, అపవాది మాటలు వినొద్దు. దేవునికి దగ్గరగా రండి, ఆయనతో సావాసం చేయండి. ఆయన నామమందు ఏది అడిగినా కూడా తండ్రి కుమారుని మహిమపరచుటకే అన్నీ ఆయన అనుగ్రహిస్తాడంట. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు అడగండి నేను మీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నారు. వాక్యము తెలుసుకోండి, వాక్యంలో అవగాహన పెంచుకోండి, వాక్యంలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకోండి. ఆయన మీలో ఉంటే, ఆయన మీతో ఉంటే అన్నీ మీ వెనకాల వస్తాయి. మరి ఒకసారి ఒక గుడ్డి భిక్షకుడంట త్రోవ పక్కన కూర్చున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మరి ఆ గుడ్డి భిక్షగాడికి ఈ హడావిడంతా ఏంటా అని చెప్పి గమనిస్తున్నాడు. ఏంటి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు, ఏమైంది, ఎవరొచ్చారు అని చెప్పి ఆయన ఆలోచిస్తూ పక్కన వాళ్ళని, ఆ చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని అడిగి, బాబు ఎవరొచ్చారు నాయన, ఎందుకింత హడావిడవుతుంది, ఎందుకింత కేకలేస్తున్నారు, ఏమైంది అని అడిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళు మరి ఆ గుడ్డి భిక్షకుడితో చెప్తున్నారు, ఇలా ఫలానా యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు, మరి ఆయనను చూడడానికి జనాలందరూ తండోపతండాలుగా వస్తున్నారయ్యా, నీకు ఎట్లాగో కనపడదు కదా, నీకు అలాగో గుడ్డివాడు కదా, నీకేం తెలుస్తుందిలే ఇక్కడ జరుగుతున్నదంతా, నువ్వు నోరు మూసుకుని కూర్చో అని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరి ఈయనకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు అని అర్థమైందో, దావీదు కుమారుడు వస్తున్నాడు అని అర్థమైందో, ఇక ఈయన ఊరుకుండలేకపోయాడు. ఈయన ఆనందానికి అవధులు లేదనమాట. ఏమనుకున్నాడంటే, ఎలాగైనా సరే మనం ఆయన కలవాలి, ఎలాగైనా సరే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, నాకు గ్రుడ్డితనం నుంచి నేను విడిపించబడతాను అని అనుకుని, దావీదు కుమారుడా యేసయ్యా అని చెప్పి పెద్ద కేకలేయడం మొదలెట్టాడండి. ఎప్పుడైతే పెద్ద కేకలేయడం మొదలెట్టారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్న, ఏ గుడ్డోడా నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఎందుకు అట్లా అరుస్తావు, ఆయన నీ దగ్గరికి రాడు, ఆయన చాలా మంది గుంపులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయనకు చాలా పనుంది, నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడానికి ఆయనకు సమయం లేదు, నువ్వు నోరు మూయి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాడి నోరు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. వాడి నోరు నొక్కడానికి ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క గుడ్డివాడు, ఈ భర్తమై మాత్రము అస్సలు గమ్మున ఉండలేకపోతున్నాడండి, నిశ్శబ్దంగా ఉండలేకపోతున్నాడు. ఒక్కసారి ఆయన నా నుండి కనుక వెళ్ళిపోతే ఇంకా నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, నేను ఇంక ఇట్లాగే ఉండిపోతాను అని అనుకుని ఆయన ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారిని నేను కలవాలి, ఈరోజు నేను ఆయన దర్శించాలి, ఆయనని నేను కళ్ళారా చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలి. ఇన్ని రోజులు నేను ఆయన గురించి విన్నాను, కానీ నేను ఇప్పుడు చూడాలి అని అనుకుంటున్నాడు. ఎలా చూస్తాడు కళ్ళు లేకుండా, ఎలా చూస్తాడు గుడ్డివాడై ఉండి? కానీ అదే ఆశ, అదే వాంఛ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ముట్టాడంటే చాలు, ఆయన కళ్ళు తెరవబడతాయి. ఆ తెరవబడినటువంటి కళ్ళతో నేను యేసయ్యను చూడొచ్చు, ఆయన ఎవరో నేను చూడొచ్చు, యేసయ్యను చూడాలి అన్నటువంటి ఆశ యేసుక్రీస్తు ప్రభు వారిని వాడి దగ్గరకు వచ్చేలాగా చేసింది. హల్లెలూయా. వాక్యము ఎలాగా మీకు సమాధానం తీసుకొస్తుందంటేనండి, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి అని వాక్యం చదువుతారో, యేసుక్రీస్తు ప్రభు వారిని మీలో ఉంచుకోవాలని ప్రార్థన చేస్తారో, మీ ప్రతి ప్రార్థనకు జవాబు తప్పకుండా దొరుకుతుంది.
ఆయన కావాలి అనుకుని మీరు ప్రార్థన చేయండి, ఆయన మీలోకి రావాలి అనుకుని మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ గుడ్డివాడు కూడా అట్లాగే చేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 47 నుంచి 49 వచనాలండి. గబగబా చదువుదాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 47 నుంచి 49 వచనాలు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. హల్లెలూయా. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. చూడండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అని చెప్పి బిగ్గరగా కేకలు వేశాడంట. ఎప్పుడైతే వాడు కేకలు యేసయ్య విన్నాడో, వాడి ఆశను యేసుక్రీస్తు ప్రభువు వారు చూశారో, అప్పుడు చెప్పారంట, ఆయన పిలవండి, ఆ వ్యక్తిని పిలవండి, ఆ గుడ్డివాడిని పిలవండి, నేను మాట్లాడతాను, నేను అతన్ని బాగు చేస్తాను అని ఎప్పుడైతే చెప్పారో, ఆ ఒక్క మాట విన్నటువంటి గుడ్డివాడు వెంటనే దిగ్గున లేచి తన బట్ట పారేసి మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసము నీకు సమాధానాన్ని ఇచ్చును, నీ విశ్వాసము నీకు నీ ప్రార్థనలకు జవాబు తీసుకువచ్చును. యేసయ్యను చూడాలి, యేసయ్యను పొందుకోవాలి, యేసయ్యను నేను నా జీవితంలో నా హృదయంలో స్వీకరించాలి అని ఆశ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారి ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబులు ఇస్తాడు. తప్పక మరి వారి యొక్క జీవితాలలోకి వచ్చి వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళని కరుణిస్తాడు. హల్లెలూయా. వీడి ఆశ ఏంటంటేనండి, నేను యేసును చూడాలి, అంతకు మించి ఏమీ లేదు. ఆయన ఎవరో నేను చూడాలి, ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి, అంతే. అంతకు మించి స్వార్థపూరితమైన కోరికలు ఏం లేవు. అందుకనే యేసు ప్రభువు వారు నన్ను కరుణించవా అని అంటే వెంటనే కరుణించారు. మరి ఆ రోజు యేసయ్యను చూశాడు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన శిష్యుడిగా ఉండి అనేకులకు సాక్షిగా మారాడు. తన జీవితం బాగుపడింది, తన బ్రతుకు మార్చబడింది. గుడ్డివాడుగా ఒకే స్థలంలో కూర్చున్నటువంటి వ్యక్తి మరి తన యొక్క జీవితాన్ని పూలబాటగా దేవుడు మార్చాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తిని చేశాడు. ఈరోజు మీరు ఆయనను చూసే ఆలోచనతో, ఆయనను పొందుకోవాలనే ఆశతో ఆయన దగ్గరికి కనుక వెళ్తే మీకు ఎలా ప్రార్థన చేయాలో మీకు ఆయన నేర్పిస్తాడు, ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో మీకు ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగ రాయబడి ఉందండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆత్మ అంటే ఇక్కడ ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయకుడిగా మన దగ్గరకు పంపించారు. ఆ సహాయకుడు ఏం చేస్తారంటేనంట, మనం యుక్తంగా ఎలా ప్రార్థన చెయ్యాలో మనకి తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ ప్రార్థనకు జవాబు తెచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రార్థనలు చెయ్యాలో, ఎలాంటి ప్రార్థనలు చెయ్యాలో, ఎలాంటి ఆసక్తికరమైనటువంటి ప్రార్థన చెయ్యాలో మీకు నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వెళ్తారో, దేవుని సన్నిధికి వెళ్తారో, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకుంటారో, ఆ ఆత్మలో మీరు మునుగుతారో, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మూలుగులను, మీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ మూలుగులను, ఆ కేకలను, ఆ మొరను కూడా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ప్రార్థనగా పరలోకము నుండి మీకు వచ్చే విధంగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ప్రార్థన మీ ద్వారా చేపిస్తాడండి. అలాంటి విజ్ఞాపన మీకు చేపిస్తాడు.
శిష్యులందరూ మేడగదిలో కూర్చున్నప్పుడు ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రార్థించినప్పుడు వాళ్ళపైన బలమైనటువంటి ఆ గాలి విసిరినప్పుడంట అందరూ కూడా మరి అన్య భాషలతో దేవుని స్తుతించినప్పుడు ఒక అగ్ని అక్కడ దిగింది. ఆ అగ్నిలో నుండి వచ్చినటువంటి ఆ మాటలను పేతురు భక్తుడు అక్కడ ప్రకటించగానే ఒక్క ప్రసంగంలో 3000 మంది మారారు. హల్లెలూయా. మీ ప్రార్థన ఎప్పుడైతే ఒక ధూపము వలె పరలోక రాజ్యానికి వెళ్తుందో ఆ ధూపము మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ ఒక దేవుడి శక్తితో కలిసినప్పుడు ఆ రెండు కూడా ఒక అగ్నిలాగా మారి మీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. అప్పుడు మీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట ఎలాగుంటుందంటే పరలోకపు భాషగా మారిపోద్ది. పరలోకపు మరి మాటగా, యేసయ్య మాటగా మీ మాట మారిపోతుంది. అప్పుడు మీ నోట్లో నుండి అన్య భాషలు వస్తాయి. అన్య భాషల ద్వారా మీరు దేవుణ్ణి స్తుతిస్తారు. అన్య భాషల ద్వారా దేవుని మర్మాలు మీరు ప్రకటిస్తారు. అన్య భాషల ద్వారా దేవునికి మీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటో మీరు గుర్తించగలుగుతారు. అన్య భాషలు మీరు మాట్లాడడం ద్వారా ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారో అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి దేవుని వద్ద నుండి ఆ గొప్ప ఆలోచనలను మీ దగ్గరికి తీసుకొస్తాడు. మీరు ఎప్పుడైతే అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభిస్తారో దేవదూతలు మీ చుట్టూ కూడా మరి నిలబడి ఒక అగ్ని కంచెవలే మీతో ఉండడము అనేది మీరు గమనిస్తారు. రాబోయే ప్రతి సంగతులను మీరు గుర్తించగలుగుతారు. రాబోయేటువంటి ఉగ్రతలను మీరు గుర్తించగలుగుతారు. సాతాను దాడిని మీరు గ్రహించగలుగుతారు. గొప్ప జ్ఞానాన్ని మీరు పొందుకోగలుగుతారు. వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలను మీరు తెలుసుకోగలుగుతారు. వాక్య జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా సమాధానాన్ని తీసుకొచ్చే విధంగా మీ ప్రార్థన మారుతుంది. ఎప్పుడు అంటే మీరు పరిశుద్ధాత్మ దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండి ఆ ఆత్మ దేవుణ్ణి మీలోనికి మీరు ఆహ్వానించినప్పుడు ఆయన మీ పక్షంగా చేసేటువంటి విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక జవాబుకరమైనటువంటి ప్రార్థనలుగా మీ లైఫ్లో మారిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేవునికి మీ పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది. అది మీరు గుర్తించండి. సాతానుడు చెప్పేటువంటి మాటలను వినద్దు. వాడు అబద్ధీకుడు. మీరు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండండి. దేవుని వద్దకు రండి. దేవునికి లోబడండి. అప్పుడు అపవాది మీ నుండి దూరంగా పారిపోతాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడతారో, దేవుని దగ్గరగా వస్తారో, ఆయనతో మంచి సావాసాన్ని కలిగి ఉంటారో అప్పుడు అపవాది మీ పైన ఎలాంటి దాడి చేసినా సరే వాడు మిమ్మల్ని ఏమి చేయలేడు. ఎందుకంటే మీరు దేవుని యొక్క ప్రొటెక్షన్లో ఉన్నారు. దేవుని కంచెలో ఉన్నారు. దేవుని సన్నిధిలో మీ యొక్క ప్రార్థన జీవితము అనేది ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, మరి ఆ గుడ్డి భిక్షకుడు వలె ఆయనను చూడాలి, ఆయనతో ఉండాలి అనేటువంటి ఆశతో మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీ ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు తప్పక జవాబులు ఇస్తారు. మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించిపోదు, ఒక్కటి కూడా కింద పడిపోదు, ఒక్క ప్రార్థన కూడా వృధాగా పోదు. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాసంతో దేవుడిని అడగండి. నా తండ్రి చేస్తాడు అనేటువంటి ఆ ఒక మంచి భరోసాతో మీరు చేయండి. మనం ఆయన పిల్లలమండి, మనం దాసులం కాదు. మనము దాసత్వంలో లేము. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ సాతాను చేతుల నుండి అధికారాన్ని లాక్కొని మనకి ఇప్పుడు ఇచ్చాడు. కాబట్టి మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా అడగచ్చండి. ఏది కావాలన్నా సరే, మీ వివాహం కాకపోయినా, మీకు ఉద్యోగం రాకపోయినా, మీ వ్యాపారంలో మీకు లాభాలు రాకపోయినా, ఏదైనా సరే చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు దేవుణ్ణి అడగచ్చండి. ఎగ్జామ్లో సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. ఎగ్జామ్స్లో మరి మంచి జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగండి. మరి బయటికి వెళ్తున్నప్పుడు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. అధికారులతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం ఇవ్వమని దేవుణ్ణి అడగండి. వంట చేసేటప్పుడు కూడా ఇది ఎలా వంట చేయాలనే జ్ఞానం కూడా దేవుడు మీకు ఇవ్వమని దేవుడిని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి హెల్ప్ చేసే దేవుడు అండి. అర్థమవుతుందా? ఆయనని మనము ఎంతగా పిలుస్తామో, ఎంతగా మనం ఆయనతో మాట్లాడతామో అంతగా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ప్రభువా, ఇది ఎలా చెయ్యాలి ప్రభువా, ఇది ఏ విధంగా చెయ్యాలి ప్రభువా అని మీరు అడిగితే ఆయన మీకు సమాధానం చెప్తారు. మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మీతో మాట్లాడతాడు. మీరు మౌనంగా ఉండిపోతే ఆయన మౌనంగా ఉండిపోతాడు. ఇదేనండి ట్రిక్ అంటే. మీకు చెడ్డ ఆలోచనలు వస్తుంటే, మీకు చెడ్డ తలంపులు వస్తుంటే
ప్రభువా నాకెందుకు ఈ తలంపులు వస్తున్నాయి, పరిశుద్ధాత్మదేవ నాకెందుకు ఇట్లాంటి తలంపులు వస్తున్నాయంటే అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీకు చెప్తారు, నువ్వు ఇక్కడ బలహీనంగా ఉన్నావు, నువ్వు దీన్ని జయించు, నువ్వు ఇక్కడ బలహీనంగా ఉన్నావు, దీంట్లో నువ్వు పోరాడు అని పరిశుద్ధాత్మదేవుడు నెక్స్ట్ మీకు రిపీట్ ఆన్సర్ ఇస్తారు. మీరు మాట్లాడితే ఆయన మీతో మాట్లాడతారు, మీరు అడిగితే ఆయన మీకు జవాబునిస్తారు. కాబట్టి దేవునితో ఎప్పుడు మాట్లాడడము నేర్చుకోండి. అన్య భాషల వరం కావాలని దేవుణ్ణి అడగండి. అన్య భాషల్లో ఎక్కువగా దేవుణ్ణి స్తుతించండి. గొప్ప గొప్ప మర్మాలు మీరు పలుకుతారు మీ నోటితో. దేవుని ప్రణాళికలు మీ పట్ల ఏమై ఉన్నవో మీరు గుర్తిస్తారు. హల్లెలూయా. మరి ఈ వాక్యము మీ జీవితంలో నేడు ఫలించునుగాక. మీ ప్రార్థనలన్నీ మరి దేవుడు జవాబులు ఈ దినమున దయచేయునుగాక. ఆమెన్.